శ్రీలంకలోనే అది. సో ఇంతగానో ట్రావెల్ చేసినావు కదా, ఎక్కడైనా అమ్మాయిలు వచ్చి సో లవ్ యూ అని చెప్పేసి ప్రపోజ్ చేసి సో అంటే డేట్కి వెళ్దాం అట్లా ఎవరన్నా అడిగారా? చెప్పల్లా వద్దా అని అనుకుంటున్నాడు. చెప్తేనేమో కానీ చెప్పాలి. జనాలకి ఎట్లుంది, చెప్తేనేమో వీడు మామూలుగా షో ఎత్తలేడు, ఏమన్నా గొప్ప చెప్పుకుంటలేడు అని అనుకుంటా. చెప్పకుంటేనేమో వీడు కథలు పడే ఉంటాడు అని అంటారు. కదా ఇన్ని కంట్రీలు తిరిగినప్పుడు కథలు పడిండు అని అనుకోరా? అదే అంటారు. మరి మరి మన అన్వేష్ చేయబట్టి ఇట్లా కూడా అవుతుంది. మరి ఆయన ఆటగాళ్ళు అంటాడు, అందరూ ఇక నేను కూడా చేస్తాను అనుకుంటాను అని చెప్పేసి. కానీ ఇక కొన్నిసార్లు సైక్లిస్టులు నాతో వచ్చినప్పుడు వాళ్ళు అండ్ ఒకసారి హాస్టల్లో ఉన్నప్పుడు యూరోపియన్స్ కానీ కెనడా వాళ్ళు కానీ అడుగుతారు. వాళ్ళకి అది చాలా సింపుల్ విషయం, అసలు చాలా ఇంట్రెస్ట్ చూపెడతారు. అండ్ ఇండియన్స్ అంటే ఇంకా నేను సైకిల్ పైన పోతున్నా కదా, సో దట్ వాళ్ళకి ఇన్స్పైర్ అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఏ ఉద్దేశం ఉందో, వాళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నారని చెప్పేసి మనము ఈవెన్ అది మనల్ని బ్యాడ్ చేయడానికి అవ్వచ్చు, ఒకవేళ గుడ్ చేయడానికి వాళ్ళు గుడ్ ఇంటెన్షన్తో అడగవచ్చు, బ్యాడ్ ఇంటెన్షన్తో అడగచ్చు. ఇవన్నీ ఏవో చాలా ఉంటాయి. అన్నిటికన్నా ఉత్తమం ఏంటంటే మూసుకొని నీ పని చేసుకోవడం ముఖ్యం.